మన భారతదేశాన్ని నాశనం చేయాలంటే ఏం చేయాలి? మన భారతదేశం యువతను నాశనం చేసేస్తే దేశం మురిసిపోతుంది. సింపుల్, అర్థమవుతుందా? మన దేశాన్ని ఏమీ చెయ్యక్కర్లేదు, మన దేశం యువతను నాశనం చేసేస్తే దేశం నాశనం అయిపోతుంది. సో దానికోసం ఏం చేయాలి? ఈ పిచ్చి పిచ్చి బెట్టింగ్ యాప్లు, ఈ పిచ్చి పిచ్చి గేమింగ్ యాప్లు చైనాలో తయారు చేసి ఇండియాలోని మన యూట్యూబర్లకి ఇస్తే టెలిగ్రామ్లో నడిపిస్తారు. మళ్ళీ అఫీషియల్గా నడిపించరు, ఇల్లీగల్గా నడిపిస్తారు. అందుకే ఇది తెలుసుకున్న భారతదేశం ఏం చేసిందంటే 100 చైనా యాప్ని బ్యాన్ చేసింది. మీకు అర్థమైందా? ఎందుకంటే టిక్ టాక్లోనే ఇలాంటి యాప్లు వస్తున్నాయని చెప్పి, ఆ యాప్లు వస్తాయని చెప్పి ఇవన్నీ బ్యాన్ చేసింది. సో మీరు అర్థం చేసుకునే దయచేసి బాబు టీనేజర్స్లారా, ఆడిచ్చే 500కి 300కి కక్కుర్తు పడి మీరు మీ ఆధార్ కార్డులు పాన్ కార్డులు ఇచ్చేకండి. తర్వాత ఎండ్ ఆఫ్ ద డే నష్టపోయేది మీరే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని వీడియోని లైక్ చేయండి. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం సోషల్ మీడియాలో లేదా టీవీ ఛానల్లో ఎక్కడ చూసినా బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు అనే న్యూస్ వస్తుంది. దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మనం బెట్టింగ్ యాప్స్ ఎవరైతే చేస్తారో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వీళ్ళందరిపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అరెస్ట్ చేసే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉన్నాయన్నమాట. రీసెంట్గానే మన వైజాగ్కి చెందిన లోకల్ బాయ్ అనే వ్యక్తిని పర్సన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అదే రోజున అరెస్ట్ చేశారు. సో అదే కాకుండా మరో యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేమస్ అయిన బయాసన్ యాదవ్ అనే పర్సన్ని కూడా తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఇతను కూడా అరెస్ట్ చేసే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉన్నాయి. వీళ్ళే కాదు, ఇక్కడ మీరు చూసుకుంటే చాలామంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రమోషన్ చేసి జనాలకి నష్టం కలిగిస్తున్నారో వాళ్ళందరిపైన కూడా పోలీసు వాళ్ళు ఇక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం కొన్ని డౌట్స్ మనకి రావచ్చు. అదేంటంటే పాపులర్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ అసలు బెట్టింగ్ యాప్స్ని ఎందుకు ప్రమోషన్ చేస్తున్నారు? వీళ్ళు ఏ విధంగా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేస్తున్నారు? ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామందికి ఎందుకు కనెక్ట్ అయ్యి చాలా వరకు డబ్బులు పోగొట్టుకున్నారు? ఈ బెట్టింగ్ యాప్స్ని మన గవర్నమెంట్ ఇంకా బ్యాన్ ఎందుకు చేయలేకపోతుంది? ఇవి మన క్వశ్చన్స్ అన్నమాట. ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఎక్కువగా స్పోర్ట్స్ ఉంటాయి. స్పోర్ట్స్ అనేది క్రికెట్, టెన్నిస్, ఫుట్బాల్ అండ్ ఇవి కాకుండా ప్లేయింగ్ కార్డ్స్, క్యాసినో, ఇలా రకరకాల గేమ్స్ ఉన్నాయి అన్నమాట. ఇంకా చాలానే ఉన్నాయి మనకి చెప్పాలంటే. ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి చూడంగానే ఒక నార్మల్ గేమ్ యాప్ లాగానే ఉంటుంది. ఎందుకంటే చాలామంది నార్మల్ గేమ్ లాగా ఉండడం వల్ల చాలామంది దీనికి నార్మల్ గేమ్ అనుకొని ఇన్స్టాల్ చేసుకుంటారు. ఈ బెట్టింగ్ యాప్స్ రిజిస్టర్ అవ్వడం చాలా ఈజీ అనమాట. జస్ట్ మన మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్, ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, అందరికీ ఈ యాప్స్ మనకి అందుబాటులో ఉంటుంది. ఇంకోటి, గేమ్ ఆడాలి అంటే ఇందులో కొంత అమౌంట్ డిపాజిట్ చేయాలని చెప్పి ఒక ఫేక్ రూల్ ఉంటుంది అనమాట. అంటే మనం అమౌంట్ డిపాజిట్ చేస్తేనే మనం దీంట్లో లాగిన్ అవ్వచ్చు. కానీ మన బ్యాంక్ అకౌంట్ యూపీఐ ద్వారా మన అమౌంట్ పే చేస్తే అంతే, అసలైన గేమ్ని అక్కడ చదువుతుంది. సో ఆ తర్వాత అనేది మన అమౌంట్ వెళ్ళడం ఉంటుంది కానీ రావడం మాత్రం ఉండదు. చాలా వరకు అందరూ మోసపోయి ఎక్కువగా గేమ్ ఆడి ఉన్న డబ్బులని పోగొట్టుకుంటారు ఈ ఫేక్ గేమ్ యాప్స్ వల్ల. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి చాలా రకాల మోసాలు ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఫేక్ గేమ్ యాప్స్ అన్నమాట. ఈ ఫేక్ గేమ్ యాప్స్ అనేది ఎట్లా ఉంటుందంటే నార్మల్ గేమ్ లాగానే ఉంటుంది. కాకపోతే మనం దీన్ని ఐడెంటిఫై చేయాలి. వన్స్ మీరు గేమ్ ఆడిన తర్వాత మీరు డబ్బులు వెళ్ళడం ఉంటుంది కానీ పోవడం మాత్రం ఏమి ఉండదు. రెండోది బోనస్ పబ్లిసిటీ అని ఉంటుంది. సో ఈ గేమ్స్ ద్వారా ఈ గేమ్ పైన ఏముంటుందంటే ఒక తమ్మేలు ఏముంటుందంటే ఈ గేమ్ ఇన్స్టాల్ చేస్తే మీకు ఇంత అమౌంట్ బోనస్ వస్తుంది, ఆటోమేటిక్గా మీ అకౌంట్లో పడుతుంది అని చెప్పి చెప్తారు. సో ఇన్స్టాల్ చేయమని వాళ్ళు మనకు పోస్ట్ చేస్తారు. కానీ అదంతా ఫేక్ అనమాట. మీరు ఇన్స్టాల్ అయ్యి గేమ్ ఆడిన తర్వాత మీకు ఎలాంటి అమౌంట్ మీకు పడదు. మూడోది విత్డ్రా ఫెసిలిటీ. అసలు ఈ విత్డ్రా ఫెసిలిటీకి దీంట్లో ఏమి ఉండదు. వన్స్ మీరు గేమ్ ఇన్స్టాల్ చేసుకొని ఇన్ కేస్ మీరు గేమ్ విన్ అయిన తర్వాత కూడా మీకు విత్డ్రా ఆప్షన్ అసలు ఉండదు అనమాట. ఎందుకంటే ఇదంతా ఫేక్ కాబట్టి. నాలుగోది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్. ఇది టాప్. ఇది ప్రస్తుతానికి సోషల్ మీడియా ద్వారా చాలామంది కనెక్ట్ అవుతున్నారు. చాలా వరకు పబ్లిక్ యూట్యూబ్కి చాలా కనెక్ట్ అవుతున్నారు. వాళ్ళు అందులో కొంతమంది నాలెడ్జ్ కోసం చూస్తారు, కొంతమంది టైంపాస్ కోసం చూస్తారు. అయితే మన వీక్నెస్ అడ్డం పెట్టుకొని చాలామంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి చాలా వరకు బయట జనాలు డబ్బులు లాస్ అవ్వడానికి మెయిన్ కారణం అవుతున్నారు అనమాట. అయితే వీళ్ళందరికీ కొంచెం జాగ్రత్త ఉండండి. వీళ్ళపైన పోలీసులు కన్ను వేస్తారు. కంపల్సరీ వీళ్ళపైన డేటా కలెక్ట్ చేసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అయితే టాపిక్లోకి వెళ్తే, అయితే ఇది వరకు అడిగిన క్వశ్చన్ ప్రకారం పాపులర్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ అసలు ఈ బెట్టింగ్ యాప్స్ని ఎందుకు ప్రమోషన్ చేస్తున్నారు? అయితే ఇక మీరు చూసుకుంటే వీళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేయడం ద్వారా వీళ్ళకి ఎంతో కొంత కమిషన్ అమౌంట్ వస్తుందన్నమాట. ఎగ్జాంపుల్, ఈ బెట్టింగ్ యాప్స్లో ప్రమోషన్ చేసే వాళ్ళు వీళ్ళకి సబ్స్క్రైబర్స్ వచ్చేసి కొన్ని లాక్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు. దాంట్లో కొంతమంది నాలెడ్జ్ ఉంటుంది, కొంతమందికి ఐడియా ఉంటుంది యాప్స్ వల్ల. సో యాప్స్ వల్ల ఎవరికైతే ఐడియా ఉంటుందో వాళ్ళు ఏంటంటే యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారు. సో దీని ద్వారా ఏంటంటే ఎంతమంది అయితే ఇన్స్టాల్ చేసుకుంటారో వీళ్ళకి కొంత అమౌంట్ వస్తుంది అనమాట. సో వీళ్ళ కమిషన్ వస్తుంది వీళ్ళకి ఈ యాప్స్ ద్వారా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వీళ్ళు ఏ విధంగా అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తారు? ఇది మన మెయిన్ క్వశ్చన్ అనమాట. అసలు ఏ విధంగా వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తారు?
వీళ్ళకి ఒక టెక్నిక్స్ ఉంటుంది. ఆ టెక్నిక్ వచ్చేసి ఫస్ట్ వన్ ఫేక్ ప్రమోషన్. ఈ ఫేక్ ప్రమోషన్ ఎలా ఉంటుందంటే కొంతమంది యూట్యూబర్స్ పెద్ద మొత్తంలో అమౌంట్ తీసుకొని ఈ అమౌంట్ మీకు కూడా వస్తుందని ఏదో పెద్ద తమ్మెల్ పెట్టేసి తప్పనిసరి రిజిస్టర్ అవ్వండి ఒక ఫేక్ తమ్మెల్ పెట్టేసి రిజిస్టర్ అయితే మీకు కూడా పెద్ద మొత్తంలో ఇలాంటి అమౌంట్ వస్తుందని చెప్పి మీకు ఫేక్ ప్రమోషన్ ఇచ్చి మీకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, రాంగ్ వేలో పోర్ట్రేట్ చేస్తారు వాళ్ళు. సో ఇది రాంగ్ అనమాట. రెండోది సక్సెస్ స్టోరీస్. సక్సెస్ స్టోరీస్ అంటే ఏంది రెఫరెన్స్, ఇక్కడ నేను ఇలాగే మనీ గెలుచుకున్నాను మీరు కూడా ఇలాగే గెలుచుకుంటారని సేమ్ ఫేక్ లాగానే సేమ్ అలాగే స్టోరీ చెప్పి మీరు గెలుచుకోని చెప్పి అలాగే చెప్తారు అనమాట. సో ఇది కూడా ఫేక్ కంప్లీట్. మూడోది ఫేక్ లింక్. అంటే వీళ్ళు కొంతమంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ ఏం చేస్తారంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉండి దాన్ని క్లిక్ చేయండి మీకు డబ్బులు వస్తాయి, మీకు ప్రమోషన్ డబ్బులు వస్తాయి, అది వస్తాయి ఇది వస్తాయి అని చెప్పి ఏదో చెప్తారు, కానీ అదంతా ఏమి ఉండదు, అంతా ఫేక్. నాలుగోది ఫేక్ గ్యారంటీ. ఫేక్ గ్యారంటీ ఏంటంటే మీరు కూడా అసలు ఈ గేమ్ ఆడితే నాలుగు లక్షల డబ్బులు వస్తాయి, ఇది మా గ్యారంటీ అని చెప్పి ఏదో గ్యారంటీ ఇస్తారు, అంత ఫేక్ గ్యారంటీ అనమాట. దీనివల్ల మనకి ఎలాంటి యూజ్ ఉండదు. అండ్ ఇంకోటి ఫస్ట్ ఈ గేమ్ ఆడేవాళ్ళు సోషల్ మీడియాలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే బెట్టింగ్ హౌస్ వల్ల చాలామంది ఎందుకు కనెక్ట్ అయ్యి చాలా వరకు డబ్బులు పోగొట్టు మనకు తెలుసు అసలు ఎందుకు చాలా మంది డబ్బులు పోగొట్టిన. బయట మనకు ఆల్రెడీ చాలా వీడియోస్ వస్తూ ఉన్నాయి, పోలీసులు చెప్తా ఉన్నారు ఫేక్ గేమ్స్ ఆడొద్దు అని చెప్పి. ఆయన ఎందుకు ఆడుతున్నారు జనాలు? ఫస్ట్ ఈ గేమ్ ఆడేవాళ్ళు సోషల్ మీడియాలో చాలామంది ఇన్ఫ్లుయెన్స్లో ప్రమోషన్ చేయడం వల్ల సో మనకు కూడా ఇలా డబ్బులు వస్తాయని చెప్పి లాక్స్ ఆఫ్ అమౌంట్ వరకు ఏం చేయొచ్చు అని చెప్పి అనుకుంటారు. సో అందుకే చాలామంది ఈ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకొని గేమ్ ఆడాలని ట్రై చేస్తుంటారు. ఇక్కడ మెయిన్ కారణం ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చెప్తున్నారు కదా మనం కూడా గెలుచుకోవచ్చు అని చెప్పి అనుకుంటారు. బట్ ఇది ఇన్ఫ్లుయెన్స్ అనేది వాళ్ళ యొక్క సొంత స్వార్థం కోసం చెప్తారు. అయితే ఇక్కడ ఓన్లీ చదువుకునే వాళ్ళే కాదు, చదువుకున్న వాళ్ళు అంటే ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ ఇద్దరు ఉన్నారు. మీకు డౌట్ రావచ్చు ఎడ్యుకేషన్ పర్సన్ ఎందుకుంటారు, ఎడ్యుకేషన్ పర్సన్ కంపల్సరీ ఉన్నారు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఈవెన్ పీజీ అండ్ డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు కూడా. సో వాళ్ళకి ఆ గేమ్స్ ఆడాలి మినిమం కామన్ సెన్స్ కూడా ఉండదు. అసలు చదువుకునే వాళ్ళు అసలు గేమ్స్ ఎందుకు ఆడుతున్నాం అని చెప్పి ఉంటే వీళ్ళు ఇలాంటి పనికి వాళ్ళ గేమ్స్ అసలు ఆడదు చెప్పాలంటే. దీనికి వాళ్ళు డబ్బులు నష్టపోయి వాళ్ళ ఫ్యామిలీ రోడ్ మీద పడుతుందని వాళ్ళకి మినిమం నాలెడ్జ్ కూడా ఉండదు. ఉంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గేమ్ ఇన్స్టాల్ చేసుకుని అసలు ఆడడం కూడా జరగదు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ మన గవర్నమెంట్ ఇంకా ఎందుకు బ్యాన్ చేయలేదు? కానీ ఇది బెట్టింగ్ యాప్స్ మన గవర్నమెంట్ అసలు బ్యాన్ చేసింది చెప్పాలంటే. ఆల్రెడీ గవర్నమెంట్ చాలా వరకు బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేసింది. అయినప్పటికీ బెట్టింగ్ యాప్స్ ఒక ఓనర్స్ ఏం చేస్తారంటే వీళ్ళు బెట్టింగ్ యాప్స్ రెడీ చేసేవాళ్ళు వీళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు, వీళ్ళు లేటెస్ట్ టెక్నాలజీ అంతా యూస్ చేసుకొని ఏం చేస్తారంటే ఈ బెట్టింగ్ యాప్స్ని వేరే నేమ్తో క్రియేట్ చేస్తారు. సో వేరే లోగోతో క్రియేట్ చేయడం వల్ల వాళ్ళ ఆ యాప్ మొత్తం, ఎందుకంటే ఆ యాప్ అయినా గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది కాబట్టి వీళ్ళు అప్డేటెడ్ యాప్ ఇంకో యాప్ తీసుకొని వచ్చి లోగో వేరే పెట్టేసి మన ముందు ఉంచుతారు. సో దీనివల్ల ఏంటంటే మనకు తెలియదు మళ్ళీ యాప్ బ్యాన్ అయిపోయి మనం అనుకుంటాం గవర్నమెంట్ అనుకుంటాం, బట్ ఏంటంటే వీళ్ళు కొత్త యాప్ తీసుకొస్తారు. 2023 డిసెంబర్ వరకు మన ఇండియాలో మొత్తం 174 చైనా బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేస్తారు. ఇది మన న్యూస్లో వచ్చిందనమాట. వాళ్ళు కూడా తెలివిగా ఏం చేస్తారంటే ఇందాక చెప్పినట్టుగా వేరే నేమ్తో వేరే లోక్తో ఆ బెట్టింగ్ యాప్స్ని క్రియేట్ చేసుకుని మన ముందు ఉంచుతారు. సో ఇక్కడ గవర్నమెంట్ చేయాల్సింది చేస్తుంది, బట్ అయినా వీళ్ళు ఇంకా గవర్నమెంట్ కంటే మనకంటే అడ్వాన్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళు డబ్బులు దొరుకోవడానికి వీళ్ళు అన్ని పిచ్చి యాప్స్ వేరే లోగోలు పెట్టి మన ముందు ఉంచుతారు అనమాట. అసలు గవర్నమెంట్ చేయాల్సింది గవర్నమెంట్ చేస్తున్నారు కదా, ఈ బెట్టింగ్ యాప్స్ని ఇన్స్టాల్ చేసి ఆడే వాళ్ళకి బుద్ధునాలు అండ్ ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేస్తారు ఎస్పెషల్ బుద్ధున్నారు. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటాం, ఎందుకు మన నాలెడ్జ్ కోసం టైంపాస్ కోసం వీళ్ళు దాన్ని బేస్ చేసుకొని నా సబ్స్క్రైబర్స్ని మోసం చేయాలని అసలు వీళ్ళకి బుద్ధి ఎలా వస్తుంది నాకు అదే అర్థం కాదు. ఎందుకంటే మనకి తెలియకపోవచ్చు, బట్ ప్రమోషన్ చేసే వాళ్ళకి మినిమం బుద్ధి ఉండాలి కదా, దీనివల్ల వీళ్ళకి ఏం లాభం ఉండదు, ఎందుకు అనవసరంగా రాంగ్గా పోర్ట్రేట్ చేసి రాంగ్గా ప్రమోషన్ చేయడం అని. సో వీళ్ళందరూ ఈ బెట్టింగ్ యాప్స్ చాలా వరకు ఇంకోటి మనం అందరం చాలా వరకు ఈ బెట్టింగ్ యాప్స్ బానిసలయ్యాం, ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్రమోషన్స్. ఇది మెయిన్ బేసిస్ అనమాట. యూట్యూబ్లో మనకు వచ్చేసి మెయిన్గా యూట్యూబ్ ఒకటే కాదు మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. చాలా వరకు చాలా మనకి సోషల్ మీడియా ఏంటంటే వీళ్ళు ఫేక్ గేమ్స్ కొంతమంది మాత్రం, అందరు కాదు కొంతమంది మాత్రం దీన్ని ప్రమోషన్ చేస్తూ ఉన్నారు. సో కొంతమంది మంచి యూట్యూబర్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే అసలు ప్రమోషన్ చేయరు, వాళ్ళు యాక్చువల్గా చెప్తారు ప్రమోషన్ చేయకుండా యాక్చువల్ యూట్యూబ్ చేయాలి అని చెప్పి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన యూట్యూబ్ ఛానల్ అయినా అన్వేషణ అని యూట్యూబ్ ఛానల్ చూడండి, చాలా బాగుంటుంది. అసలు అతను ఏమాత్రం మనకి ప్రమోషన్ చేయడు, బెట్టింగ్ యాప్స్ ఏం ప్రమోషన్ చేయడు. అతను చాలా వీడియోలు మీరు చూస్తే డైరెక్ట్ కంటెంట్ టాపిక్ మాత్రమే ఉంటుంది, అతను రాంగ్గా పోర్ట్రేట్ చేయడు. సో అలాంటి యూట్యూబ్ ఛానల్ మనకు కావాలి. అలాంటి యూట్యూబ్ ఛానల్ ఇన్స్పైర్ చూసుకొని యూట్యూబ్ ఛానల్ వీడియో చేయాలి, కానీ ఏదో లైక్ల కోసం సబ్స్క్రైబ్ల కోసం అండ్ డబ్బుల కోసం అండ్ ఇంకోటి ఫేక్ గేమ్ డబ్బుల కోసం అండ్ బయట నుంచి మంటలో వచ్చే వాళ్ళని మోసం చేసి డబ్బులు సంపాదించుకోవాలని చెప్పి ఇలాంటి ఏంతో అసలు ఉండకూడదు ఫ్రాంక్ చెప్పాలంటే. ఎస్పెషల్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ నేను అందరూ అనట్లేదు, కొందరు మాత్రం అంటున్నా. కొందరు మంచి యూట్యూబర్ ఉన్నారు, ఇందాక చెప్పిన నాన్వేషన్ లాంటి వాళ్ళు చాలా మంది, లక్షల మంది కోట్ల మంది ఉన్నారు ఇండియాలో, వాళ్ళని సపోర్ట్ చేద్దాం. బట్ ఇలాంటి యూట్యూబ్ ఛానల్ దాని డబ్బులు సంపాదించుకునే వాళ్ళని మనం సపోర్ట్ ఏమాత్రం చేయకూడదు. సో ఇది ఫ్రెండ్స్. సో ప్లీజ్ అందరు ఈ బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండండి అండ్ సేఫ్గా ఉండండి. కంపల్సరీ బెట్టింగ్ యాప్స్ మాత్రం మానేయండి ప్లీజ్. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో ఈ వీడియోని లైక్ చేయండి అండ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.